మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలకు, ఆయన స్ట్రాటజీస్కి కౌంటర్ వ్యూహాలు అమలు చేయడంలో చంద్రబాబు గారు అయినా, టీడీపీ మీడియా అయినా చాలా చాలా వెనకబడిపోతూ ఉంటాయి. జగన్ గారు చాలా వేగంగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి బలం ఎక్కడ ఉంటుందో, ఆ జగన్మోహన్ రెడ్డి గారి బలం అనే కార్నర్లోకి చంద్రబాబు నాయుడు గారు నేరుగా దూకేస్తే జగన్ గారు చూస్తూ ఉంటారా? చాకిరీ ఒకేయడం కాదు, ఒక్కసారిగా పీల్చి పిప్పి చేసేసారు రాజకీయంగా. అండ్ కీలకమైన ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్గా జగన్ బలం అనే కార్నర్లోనే దూకేశారు. మామూలుగానే వాళ్ళు ఎప్పుడు మన కార్నర్లోకి వస్తారా అని చెప్పి ప్రణాళికలు రచించుకుంటూ ఉంటారు. వాళ్ళు మన బలం అనే కార్నర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని తిప్పి కొట్టేయచ్చు అని. కానీ చంద్రబాబు దూకేస్తే జగన్ ఊరుకుంటారా? చాకిరీ ఒకేశారు. తాజాగా మనం చూడలే, ఎమ్మిగనూరు బహిరంగ సభ వేదిక మీద నుండి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కొన్ని చాలా చిత్రమైన కమెంట్స్ అన్నాను. ఒక రకంగా చెప్పాలి అంటే నాకైతే అగ్లీ కమెంట్స్ అనిపించింది. ఏమని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగనమలలో వీరాంజనేయులు అనే ఒక సాధారణ వైసీపీ కార్యకర్త ఒక టికెట్ ఇచ్చింది. ఫస్ట్ నుంచి జగన్ ఏం చెబుతున్నాడు? పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతోంది. నా వైపు పేదలు ఉన్నారు, వాళ్ళ వైపు పెత్తందారులు ఉన్నారు, ఇది ఒక క్లాస్ వార్ అంటూ అన్నారు. ప్రతి దగ్గర జగన్ గారి నినాదమే, అవును ఇది పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోంది, మేం పెత్తందారులమే, మా మనసు పెత్తందారుల మనస్తత్వమే, మా పాలన పెత్తందారుల కోసమే అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటనకి వెళ్ళి అలా మాట్లాడతారా? ఆడెవడో వీరాంజనేయులట టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడు. టిప్పర్ డ్రైవర్కు వీళ్ళ ఇంట్లో పనులకు, టిప్పర్ డ్రైవర్లకు మన ఎంబడి తిరుగుతూ ఉంటారులే అని చెప్పి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేస్తారా? నువ్వు గొప్పడి పోయా జగన్, శభాష్, నేను అభినందిస్తున్నా అని ఎటకారం చేశారు. ఎటకారం చేసి ఏమన్నారు? కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోకి చంద్రబాబు గారు జుట్టు అందించారు. ఊరుకుంటారా జగన్? చాగిరే ఒకేలే. ఎమ్మెగనూరు సభా వేదిక మీద ఏం కొట్టావయ్యా? ఎస్, ఆయన పిలిచి కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారిని పిలిచి నా మనిషి బివి రామయ్య పేదవాడు, డబ్బులేం లేవు, సామాన్యుడు, ఈ సందర్భంగా మీకు విషయం చెప్పదలుచుకున్నా అని చెబుతూ చంద్రబాబు అంటున్నారు టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడు, టిప్పర్ డ్రైవర్కు అని. అవునయ్యా చంద్రబాబు, వీరాంజనేయులు నా పార్టీనే, పేదోడే, టిప్పర్ డ్రైవరే, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చా, నా విధానమే అది, సామాన్యులను ఎమ్మెల్యే చేస్తూ ఉన్నా. చదువుకున్నాడు, నీకంటే ఎక్కువే చదివాడు. మీరు ఎంఏ ఎకనామిక్స్ దగ్గర ఆగిపోతే ఆయన ఎంఏ ఎకనామిక్స్ బీఈడీ కూడా పూర్తి చేశారు. నీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులై అటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇప్పించలేకపోతే టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. నీలాంటి పాలనలో టిప్పర్ డ్రైవర్ అయిన వాళ్ళను నా నాయకత్వంలో ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్నా. అవును, నేను చెప్పుకుంటున్న పేదల ప్రతినిధినే. నేను చెప్పింది అదే, నువ్వు పెత్తందారుల మనస్తత్వం అని. నీ మనస్తత్వాన్ని నువ్వు బయట పెట్టుకున్నావు, అది నీ నిజస్వరూపం. కోట్ల మంది ప్రజలరా గమనించండి, పేదల ప్రతినిధికి పెత్తందారుల మనస్తత్వానికి జరుగుతున్న యుద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు వారేవా పేల్చి పడేశారు. మామూలుగా పేల్చి పడేశారు. చంద్రబాబు రేపు ఎల్లుంటో వెళ్ళు, మడకశిరకు కూడా వెళ్ళు, అక్కడ లక్కన్న అని నా పార్టీ తరపున ఒక ఉపాధి హామీ కూలీ పోటీ చేస్తున్నాడు, అక్కడికి పోండి, వెళ్ళి ఉపాధి హామీ కూలీకి ఇచ్చాడట. ఆడేమో వాడికి టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడు, ఈడేమో వీడికి ఉపాధి హామీ కూలీకి ఇచ్చాడట. వీళ్ళకెందుకు రాజకీయాలు, వీళ్ళకెందుకు పదవులు అని చెప్పాను. వెళ్ళు, అక్కడికి కూడా వెళ్ళాను. నేను చెప్పింది ఇదే, పేదల ప్రభుత్వం మాది, పేదల పార్టీ మాది, పేదలను నాయకులు చేసే పార్టీ మాది, అందరికీ అవకాశాలు రావాలని కోరుకునే పార్టీ మాది. నువ్వు నీ పెత్తందారి బుద్ధి బయట పెట్టేసావని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చీల్చి చెండాడారు. చెప్పాను కదా, జగన్ బలం ఏదైతే ఉందో ఆ బలం అనే సర్కిల్లో చంద్రబాబు దూకేస్తే, ఆ బలం అనే సర్కిల్లో దూకితే
ఎట్లుంటుందంటే మనం ఫుల్గా నీళ్ళున్న బావిలోకి వెళ్ళి కబ్దూరు వేసాం కదా, ఇట్లా ఇట్లా వేస్తే ఓకేనేమో. ఒట్టి నీళ్ళు లేని బావిలో కబ్దూరు వేస్తే ఏమవుతుంది? తల పగిలిపోతుంది. చంద్రబాబు గారు కూడా జగన్ అనే బలం సర్కిల్లోకి వచ్చి కబ్దూరు వేస్తే ఏమవుతుంది? అంత అసలు బట్టబయలు చేసేశారు చంద్రబాబు మనస్తత్వం ఇది అని. జగన్ గారు ఉతికేశారు ఈ అంశంలో మాత్రం.